హాయ్ హలో వెల్కమ్ టు జకీర్ టాకీస్. ఏదో బరువు మోస్తుంది, అలసిపోతుంది, అలిగిపోతుంది, పగిలిపోయిన వేళ కనుమరుగైపోతుంది. కాలాన్ని దాచిన కాలం శవమైపోతుంది. అందుకే ఊపిరినంత సేపు ఉండకుండా పోకు, ఉండకూడని చోటికి అసలే పోకు అని స్వేచ్ఛ కవిత్వం రాసింది. ఇందులో చాలా ఆర్ద్రత ఉంది, చాలా భావాలున్నాయి. సరే, ఆమె అలసిపోయిందా? ఎందుకు అలసిపోయింది? ఏం జరిగిందనేది ఎవరికీ తెలియదు. చాలా ఏళ్ల కిందట సుప్రసిద్ధ జర్నలిస్ట్ అండ్ పత్రికా రచయిత కేఎన్వై పతంజలి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరేంటంటే 'గెలుపు సరే, బతకడం ఎలా'. ఇది చాలా కీలకమైన పాయింట్ పుస్తకం. ఈ పుస్తకం నిజంగా అందరూ చదవాల్సిందే. ఎందుకంటే గెలుపు అనేది చాలా సహజం. చాలామందికి చాలా సహజం. ఎందుకంటే ఇప్పుడు గెలవడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వేచ్ఛ ఓటార్కర్ అనే జర్నలిస్ట్ అండ్ న్యూస్ ప్రెజెంటర్, యాజ్ వెల్ యాజ్ ఆమె ఒక సామాజిక కార్యకర్తగా, తెలంగాణ ఉద్యమకారిణిగా, ఇంకా రకరకాల పేర్లు ఇవన్నీ వస్తున్నాయి. అంటే ఆమె చాలా యాక్టివ్ అండ్ మోర్ ఓవర్ ఆమె పిరికి పంద కాదు అనేది కన్ఫర్మ్గా తెలుస్తోంది. బికాస్ ఆమె తండ్రి శంకరన్న గతంలో మావోయిస్టు పార్టీలో, ఇతర నక్సలైట్ గ్రూపులో పనిచేశాడు. శంకరన్న కుటుంబం నక్సలైట్ పార్టీలో పనిచేసిన కారణంగా వాళ్ళ కూతురు కూడా వామపక్ష భావజాలం వచ్చి ఉండాలి. అందువల్ల అంటే వామపక్ష భావజాలం ఒకటే కాకుండా సమాజం పట్ల అవగాహన, సమాజం పట్ల ఆమ్, ఎంతో కొంత స్టడీ చేసి ఉండాలి. అండ్ ఆమె పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజంలో. సో ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా తీరా బలవన్మరణానికి పాల్పడడానికి సంబంధించి కారణాలు ఏమిటనేది ఒకటి మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తప్ప పూర్తి వివరాలు తెలిసే అవకాశం లేదు. ఒకటి, ఆమె వివాహ బంధం పూర్తిగా తెగిపోయింది. కిరణ్ అనే వ్యక్తిని ముందుగా పెళ్లి చేసుకుంది. దాదాపు 8 ఏళ్ల పాటు కాపురం చేసినట్టుగా తెలుస్తోంది. ఈలోగా సమ్వాట్ డిఫరెన్సెస్ వచ్చాయి, విడిపోయారు. ఆ తర్వాత మరొక వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అండ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ అసెంబ్లీ టికెట్ కూడా ఆశించిన వ్యక్తి పూర్ణచంద్ర నాయక్. ఈ పూర్ణచంద్ర నాయక్ అనే వ్యక్తితో స్వేచ్ఛ సహజీవనం చేస్తోంది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలుసు. తల్లిదండ్రులు శ్రీదేవి, శంకరన్న ఇద్దరికీ తెలుసు. ఆమె చనిపోవడానికి ముందు రోజు కూడా తండ్రికి విషయం చెప్పింది. పూర్ణచంద్రతో తనకు పొసగడం లేదనో, తాను విడిపోదలుచుకున్నట్టుగానో ఆమె చెప్పింది. ఎందుకంటే పూర్ణచంద్ర నాయక్ అనే వ్యక్తికి అతనికి అంతకుముందే వివాహం అయింది. అతనికి పిల్లలు ఉన్నారా లేదని మనకు విషయం తెలియదు, కానీ అతనికి పెళ్ళయింది. అతను ఆమెకు అంటే మొదటి భార్యకు విడాకులు ఇస్తానని, విడాకులు ఇచ్చి ఈమెను పెళ్లి చేస్తానని బహుశా ట్రాప్ చేసి ఉండాలి. ఆ ట్రాప్లో ఈ ఒక చైతన్యవంతమైన మహిళ, యువతి, ఇది న్యూస్ ప్రజెంటర్ స్వేచ్ఛ చిక్కుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది. అంటే పూర్ణచంద్ర నాయక్ వలలో ఆమె చిక్కుకొని చివరికి సహజీవనం చేయవలసిన పరిస్థితి వచ్చి ఉండాలి. సరే, ఎంతకాలం నుంచి వాళ్ళు సహజీవనం ఉన్నారో అనే సంగతి మనకు పూర్తిగా తెలియదు. అతను ఇప్పుడు పరారిలో ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో ఆమె చనిపోయిన తీరు, అంటే ఆ డెడ్ బాడీ ఏదైతే హ్యాంగింగ్ ఉందో, ఉరి వేసుకొని చనిపోయిందో, దానికి సంబంధించి కూడా మనం చూస్తే కొన్ని అనుమానాలు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి ఇప్పుడే మనం చెప్పడానికి ఏం లేదు. అయితే ఇక్కడ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నా. చాలా ఏళ్ల క్రిందట సుప్రసిద్ధ జర్నలిస్ట్ అండ్ పత్రికా రచయిత కేఎన్వై పతంజలి ఒక పుస్తకం రాశాడు. 'గెలుపు సరే, బతకడం ఎలా'. చాలా ముఖ్యమైన పుస్తకం ఇది. ఎందుకంటే గెలవడం అందరూ గెలుస్తారు. ఇప్పుడు స్వేచ్ఛ గురించే మనం మాట్లాడదాం. స్వేచ్ఛ జర్నలిస్ట్గా గెలిచి ఉండొచ్చు, కవిగా నిరూపించుకుని ఉండొచ్చు, లేదా తెలంగాణ ఉద్యమ సంఘాల్లో పనిచేసి ఉండొచ్చు, తెలంగాణ జర్నలిస్ట్ సంఘాల్లో కూడా క్రియాశీల పాత్ర పోషించి అట్లా కూడా ఆమె ఒక గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. సో ఇవన్నీ గెలుపు కిందకే వస్తాయి. కానీ గెలుపు అనేది ఒక లక్ష్యమే అయితే, బతకడం అనేది మాత్రం ప్రయాణం అని కేఎన్వై పతంజలి అన్నాడు. సో ఆ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్ళని ఎట్లా ఎదుర్కోవాలనేది ప్రతి ఒక్కరి సమస్య.
ఆ సవాళ్లను ఎదుర్కోకపోతే, ఎదుర్కోలేని పరిస్థితులొస్తే, ఆ తర్వాత ఆ జీవితం చిన్నాభిన్నమవుతుందని ఆయన చెప్పకనే చెప్పాడు. ఎవరు? కేఎన్‌వై పతంజలి. కేఎన్‌వై పతంజలి పుస్తకాన్ని నేనెందుకు ఇక్కడ ఈ పర్టిక్యులర్ స్వేచ్ఛ సూసైడ్ ఇష్యూలో ఎందుకు ప్రస్తావించానంటే, నిజంగానే మనందరం కూడా ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్నా సరే, వాళ్ళు గెలవడం పెద్ద విషయం కాదు. అంటే సక్సెస్ ఈజ్ డిఫరెంట్. అండ్ బతకడం అనేది చాలా ముఖ్యం. బతకడం ఎట్లా అనేది చాలా కీలకమైన అంశం. ఇది చాలామంది మర్చిపోతుంటారు. పిరికి పంద కాదని చెప్తున్నాము. చైతన్యవంతమైన మహిళ అని చెప్తున్నాము. ఆమె సమాజం పట్ల అవగాహన ఉందని చెప్తున్నాం. ఇన్ని చెప్తున్నప్పటికీ కూడా ఆమె సూసైడ్ చేసుకునే పరిస్థితిలోకి ఆమె నెట్టివేయబడింది అంటే కారణాలు ఏమేమి ఉండొచ్చు అనేది ఒకసారి మనం అనలైజ్ చేయాలి నిజానికైతే. నిజానికి గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది ఆహ్, ఉత్తరాంధ్ర కావచ్చు, కోస్తా ఆంధ్ర కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రాంతాల నుంచి కావచ్చు, చాలామంది ఈ ట్రెండ్‌లోకి వస్తున్నారు. అంటే ఈ పర్టిక్యులర్ ఏం ట్రెండ్ అంటాం మనం, ఈ టీవీ ఛానల్స్‌లో న్యూస్ ప్రెజెంటర్స్‌గా రావడం గానీ, లేకపోతే న్యూస్ రీడర్స్‌గా రావడం గానీ, ఇటువంటి ఆహ్, అండ్ యాంకర్‌గా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదే సమయంలో ఈ సినీ రంగంలో ఏవైతే అవలక్షణాలున్నాయో, సినీ రంగంలో ఏవైతే చాలా సందర్భాల్లో మనం వింటూ వస్తుంటామో, ఏవైతే వింటూ వస్తుంటామో, అవన్నీ టీవీ ఛానళ్ళల్లో కూడా కొనసాగుతున్నాయి. ఇది నాకు పక్కాగా తెలుసు. అనుభవపూర్వకంగా తెలుసు. టీవీ ఛానళ్ళల్లో పనిచేసే యువతులు ముఖ్యంగా, అంటే వివిధ కేటగరీస్ ఎవరైనా కావచ్చు. రిపోర్టర్లు కావచ్చు, లేకపోతే యాంకర్స్ కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరితర విభాగాల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు. వాళ్ళు ముందుగా ఎవరినో పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత పెటాకులైపోవడం, ఆ తర్వాత మరొకరితో సహజీవనం చేయడం, లేదా వివాహేతర సంబంధాలు, ఇవన్నీ కూడా అంటే మనం సినీ తారల గురించి ఏవైతే మాట్లాడుతూ వస్తుంటామో, అటువంటివి యాంకర్స్ విషయంలో కూడా జరుగుతున్నట్టుగా చాలా సందర్భాల్లో నాకు తెలుసు. ఒక యాంకర్ అయితే ఇప్పుడు ప్రముఖ ఛానెల్‌లో పనిచేస్తోంది. ఆమె ఒక వివాహిత సంబంధాన్ని కొనసాగిస్తున్న సమయంలో అది చూసి తట్టుకోలేక ఆమె భర్త శ్రీనివాస్ అతను ఆత్మహత్య చేసుకున్నాడు. అట్లాగే నేను టీవీ నైన్‌లో పనిచేసినప్పుడు అప్పుడే వచ్చిన ఒక న్యూస్ యాంకర్‌ని, అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలున్న వ్యక్తిని ఆమెను ట్రాప్ చేశాడు. అప్పటికే మిగతా న్యూస్ ప్రెజెంటర్సు, న్యూస్ యాంకర్సు ఆమెకు చెప్పారు. ఆ వ్యక్తి మంచివాడు కాదని, అతనికి అప్పటికే మరికొంతమందితో కూడా వివాహేతర సంబంధాలున్నాయని, అటువంటి వ్యక్తి జోలికి వెళ్ళొద్దని, త్వరగా టాప్ చేస్తాడని చెప్పినప్పటికీ ఆమె నమ్మలేదు, వినలేదు. చివరికి అతనితో పాటు పరారైంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అతను మొదటి భార్యను వదిలిపెట్టాడా లేదా మనకు తెలీదు. వాటెవర్ ఇట్ ఈస్. సో, అదంతా కూడా ఒక సన్నివేశం. ఇప్పుడు మనం స్వేచ్ఛ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, ఈ స్వేచ్ఛ సూసైడ్ అని నేను అనట్లేదు. ఇది హోమిసైడ్ అంటారు దీన్ని. ఇంగ్లీష్‌లో రెండిటికి చాలా తేడా ఉంది. సూసైడ్ అండ్ హోమిసైడ్. హోమిసైడ్ అంటే బలవన్ మరణానికి దారి తీసే పరిస్థితులు కల్పించడం. అంటే ఒక రకంగా ప్రేరేపించడం. ఏదో రకంగా చనిపోయే విధమైన పరిస్థితులు తీసుకురావడం అనేది ఇక్కడ జరిగినట్టుగా మనకు కనిపిస్తోంది. ఈ మొత్తంగా పోస్ట్‌మార్టం రిపోర్ట్ వస్తే తప్ప అసలు స్వేచ్ఛ ఎట్లా చనిపోయింది? లేకపోతే ఎందుకు చనిపోయింది? చనిపోవడానికి ముందు జరిగిన సంఘటనలేమిటనేది తెలిసే అవకాశం లేదు. థాంక్ యూ వెరీ మచ్.